అంటేనే సెలబ్రేషన్స్, ఒక పెద్ద పండగ. ఇక రాఘవేంద్రరావు గారి సినిమా వచ్చింది అంటే మరింత పండగే. రాఘవేంద్రరావు గారు అశ్విని దత్ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి పాటలంటే మనకి మరీ ఇష్టం. సో ఈ కాంబినేషన్లో వచ్చినటువంటి కొన్ని సాంగ్స్ రీమిక్స్తో ఇప్పుడు వేదిక మీదకి వచ్చేస్తున్నారు మనందరికీ చాలా ఇష్టమైనటువంటి సింగర్ మిస్టర్ రేవంత్, అలాగే అనదర్ ఫ్యాంటాస్టిక్ సింగర్ హరిప్రియ అండ్ సమీరా భరద్వాజ్. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మెగాస్టార్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? యమహోని యమయమాందం చెలరేగింది యగాదిగా తాపం. నమహోని ఝమ ఝమవాటం సుడిరేగింది ఎడపెడా తాపం. ఫోజుల్లో నేను ఎముడంతా వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి. అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం. యమహోని యమయమాందం చెలరేగింది యగాదిగా తాపం. నమహోని ఝమ ఝమవాటం సుడిరేగింది ఎడపెడా తాళం. మనసా వాచ మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా. మనసా వాచ మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా. పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా. జిగిబిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా. ప్రియతమ పదబందిస్తే ఈ పుడమిని ఎదురిస్తా. దా, 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 దా. పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా. మనసా వాచ మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా. Come on! సక్కనోడమ్మ సందమామ రాక రాక ఎందుకొచ్చే అయ్యరామా. కల్లోకి వచ్చింది మేనమామ, కళ్ళ ముందు చూడమంటే అందుకోమ్మా. రామ్ సక్కనోడమ్మ సందమామ రాక రాక ఎందుకొచ్చే అయ్యరామా. కల్లోకి వచ్చినట్టు మేనమామ కళ్ళ ముందుకొచ్చినది ఎదుర్కోమా. ఓకే, సో నెక్స్ట్ సాంగ్ కి రేవంత్ ఆ స్టెప్ వేస్తాడు. వీడే స్టెప్ వేయాలి. దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. దాయి దాయి దామా పలికే గండు కోయిలమ్మ, నీపై మనసైందమ్మా నా నిండు చందమామ. ఒళ్ళో వాలుమా వయసే గేలుమా నిలువెల్లా విరబూసే నవ యవ్వనాల కొమ్మ. తొలి జల్లై తడిసిందే సరసాల కొంటెతనమా. ఓ దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. ఓహో దాయి దాయి దామా పలికే గండు కోయిలమ్మ, నీపై మనసైందమ్మా నా నిండు చందమామ. ఒళ్ళో వాలుమా వయసే గేలుమా నిలువెల్లా నిరవూసే నవ యవ్వనాల కొమ్మ. తొలి జల్లై తరిమేసే
కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ ఓహో దాయ దాయ దామా పలికే కండు కోయిలమ్మ నీపై మనసైందమ్మా నా నిండు చందమామ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక అద్భుతమైన పాట మీ అందరి కోసం. అభినేత్రి ఓ అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిన్ను కీర్తించి పులకించింది ఈ జనధాత్రి. ఎదురుగా ఉండేదిలే దుర్గ దీవనం ఉందిలే జన్మకో దైవ కారణం నువ్వుగా వెదిగే దైవగుణం నటరాజుకు శ్రీ రూపం కళకే అంకితం నీ కడగణం వెండి తెరకెన్నడో ఉంది లేరుడం దేవుతో పాటుగా మనే పరం నీకే దొరికిన సౌభాగ్యం మహానటి 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 మహానటి. మీరు ఇలా ఎండ్లో వస్తారని తెలిసే మేము లిస్ట్లో యాడ్ చేసాం ఈ పాట. మీరేమో కానీ చాలా పెద్ద నటి. లేదు ఎవరైనా సరే ఒకళ్ళని మాత్రం బీట్ చేయలేరు నటనలో. ఎవరు? భర్తని. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను, భర్తలందరూ కూడా చాలా అమాయకులండి. ఇందాకే నేను చెప్పుకున్నాను, ఇక్కడ కృష్ణా జిల్లాలో ఉండేటువంటి మనకి ఇక్కడ వాటర్ తాగినట్టయితే పెళ్ళాం మాట విన్నట్టయితే చాలా బాగుపడతారు అని. ఒక చెంబుడు పట్టుకెళ్ళాలి ఇంటికి. అయితే నేనైతే బిందెడు తీసుకెళ్తున్నాను, నేను రాజీవ్కి ఇవ్వాలి. పాప ఆయన తాగకుండానే అలా అయిపోయాడు, తాగితే ఇంకేమైపోతారు. హరిప్రియ నీకు పెళ్ళయిందా? ఎక్స్పీరియన్స్ లేదు. హరిప్రియ ఎందుకైనా మంచి, నువ్వు కూడా ఒక చెంబుడు తీసుకెళ్ళు, పెళ్లి తర్వాత పనికొస్తుంది. ఇప్పుడు చేసుకుంటున్నటువంటి అమ్మాయిలు చాలా స్మార్ట్ అమ్మా, మనకన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి వాళ్ళకి. ఓకే అక్క. నీకు కూడా నా అలాగే పెళ్ళై 25 ఏళ్ళు అయిందిగా. అదే కలిపేసుకున్నావుగా, అర్థమైపోయింది నాకు. థ్యాంక్ యూ సమీరా, థ్యాంక్ యూ రేవంత్.